అంటే నేను కూడా అదే అడిగేది, నేను వచ్చేది ఏదో ఒక రోజు, ఆ రోజు ఉండండి అని. అది ఏమ్మా బాగున్నావా? ఏం ఇంట్లో ఉన్నావు? అదే అప్పా ఏంటా బ్రహ్మ అట్లే మాట్లాడేది. నువ్వు భలే ఉన్నావు. ఏం చేసినావు ఈరోజు బోకి? అన్నం పప్పు చేసినావు, ఇంకేం చేయలేదా? పోయలేదా ఈరోజు? చిన్న అయిపోయిందా? ఏమన్నా ఎట్లున్నావు? బాగున్నావా? ఏం కట్టబట్టినావు? ఏమన్నా కొట్టేదానికే లేకపోతే ఎన్నున్నాయి? ఏమంతా 100-200 చెప్తావు అనుకుంటే ఓపిక లేదా? పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళంతా సొంతం ఉందా? పొలం ఇచ్చిన వాళ్ళకి యాడికి పోలేట్లా కలిసిపోయినాడు పని చేసి. మీ ట్యాంక్ ఏంటి వరకు కనిపించలే? ఆ సైడ్ ఉందా? ఎన్ని ఇల్లులు ఉంటాయి మొత్తం? ఈడ 96 ఇల్లులు. ఏమన్నా ఎట్లున్నావు? బాగున్నావా? ఏం విశేషాలుదా? ఏం ఇంట్లో ఉన్నావు ఈరోజు? మనకి ఏం లేదా? పోలేదా? తోటగాడిగా సొంతం తోట ఉంది కదా, నడుచు వస్తావా? రా, ఓపిక లేదా? నడుచు నడుచుకోండి. ఇప్పుడు ఏం లుంగి చక్కగా లేకపోతే పొలం అంతా ఇడుస్తా ఉండాలి మనము. చెప్పు, ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 5 ఎకరాలు. ఏం వేసినావు ఈసారి? విత్తనం వలన లేకపోతే ఎట్లా? దేని వల్ల ఎత్తిపోయింది? రూపాయి రాలేదు. ఎవరికి రాలేదు? 5 ఎకరాలు మొత్తం అదే వేసింటే ఎంత వచ్చింది? నీళ్ళు మొత్తం కలిపి 10 ఎకరాలు కొట్టలేదు. ఎత్తి పెట్టినావా దాన్ని అట్లే లేకపోతే ఎట్లా? అట్లే ఉందా? ఇంకా రేట్ వచ్చేది పక్కన ఎవరికి ఇచ్చినావు మంది? అది కూడా ఎవరు అన్నదమ్ముళ్ళ? ముందే గోడ కట్టినావు. చెప్పు, ఆ తెలియ నాకు ఉండింటే బ్రహ్మాండంగా ఉండిండు. ఏమ్మా బాగున్నావా? కూర్చోన్నా, కూర్చోయిడా, కూర్చోండి అందరు, కూర్చోండి కూర్చోండి అందరూ. ఈ పిల్లలంతా ఎవరు మీదంతా నేనేం తిననబ్బా, నన్ను ఏం పట్టించుకోవద్దండి దయచేసి, ఏం పట్టించుకోవద్దా. ఈ ఊరే. ఏం చేస్తావు నువ్వు? ఏం వ్యాపారం చేస్తావు? బాగున్నారు ఇక్కడ. ఏం సంపాదిస్తావు మామూలుగా? తోట తోట తీసుకుంటావు నువ్వు? అట్లా అని తెలుసులే. చెట్ల పైన అట్లా మీరే కోసుకొని మళ్ళీ మీరే అమ్ముతారు, బాక్సులు చేసి అమ్ముతారు. ఏం అసలు కానీ నేను ఒకటి చెప్తా, సపోటాలు దాదాపు 6 ఏళ్ళైంది ఆ టేస్ట్ రాక. ఈ తూరు వచ్చినాయి మళ్ళా. మన పాత సపోటా టేస్ట్ వచ్చింది. ఎన్ని ఏళ్ళైంది? 6-7 ఏళ్ళు అయిపోయింది తినక అట్లాంటి సపోటాలు, పాల సపోటాలు. వాళ్ళు ఏమన్నా ఈసారి ఏం పెట్టుకోవద్దండి, మీరు ఏడ పెట్టుకోవద్దండి, హాయిగా ఉండండి. ఈ కొడుక ఏ అబ్బాయా? నువ్వేం చేస్తున్నావు అబ్బా? నువ్వు అల్లుడు అవుతావా? ఈడే చేసుకున్నావు ఇంటే. బాగుంది కదా, కానీ కష్టం తెలుసా? నువ్వు అంటే ఆంటీ ఇంటికి రావాల్సి వస్తుంటుంది. చూడు నాకుడు, మా అత్తగారు ఇల్లు ఎక్కడ అనుకుంటున్నావు? పక్క సంది హైదరాబాద్ లో. నేను ఇంటి హైదరాబాద్ చేరుకున్నట్టే వాళ్ళకి తెలుస్తుంది, పోవాల్సి వస్తుంది. నువ్వేం చేస్తున్నావు? అంతేనా? వ్యాపారమే.
పెళ్లి చేసినా లేదన్నా ఇంకా చేయకోకుండా చేయింది ఇడుగా పప్పన్నం పెడితే వస్తాం మేము కూడా. మీ అచంచల విశ్వాసంతో మమ్మల్ని మళ్ళీ ప్రథమ స్థానంలో నిలిపారు. అందుకు అందరికీ ధన్యవాదాలు. ఏంటి సొంత ఇంటి కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడా లేని అందరికి కొంచెం తెలుసుకో, గాలి వస్తుంది. ఇంకా నువ్వేం చేస్తున్నావు? మీసాలు బ్రహ్మాండంగా పెంచిన, అందుకే అడుగుతున్నా ఏం చేస్తున్నావు అనేసి. కొండూరు సార్ నాది. మామూలుగా మనకి తిరిగేది ఏ వీడున్నావు, ఊరికి వచ్చినా నేను వచ్చినా అంతేనా? నువ్వేం చేస్తున్నావు? ఈ ఊరా ఆడ మాట్లాడదాం, నేను మాట్లాడాను. నీ ఊరితోనే నేను మాట్లాడాను. వచ్చినా కలిసిపోదామని చెప్పి అంతే కదా. ఏం చేస్తారు మీరు పొద్దుపోయేదానికి సాయంత్రం అయితే? తోటలో పోతుంటారా? ఏం చేస్తారు? మళ్ళీ పార్టీయా? అది అయిపోతానే కష్టపడినాక పార్టీయా సాయంత్రం అయితేనే రోజు? అట్లేం లేదా? నువ్వు నాకు లేదులే, వాళ్ళకి ఎందుకు నిండదు? నువ్వు మళ్ళీ చెప్తావు. తగ్గించినారు నేను చెప్తున్నా కదా, జోక్ కాదు. నేను ఈ పల్లెలు తిరుగుతున్నా కదా, ఒక వయసులో ఉన్న వాళ్ళందరూ ముందులాగా లేదు, చాలా తగ్గింది. ఆ డ్రింక్ అవంతా చాలా తగ్గింది. ముందులాగా తాగుతారు, నేనేం కాదన్నా, కానీ ముందంత ఇదైతే లేదు. కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇల్లు వాకిలి సంసారం అదే వాళ్ళ, ఇంకా ఇల్లు వాకిలి అంటే చూసుకుంటా ఉంటారు. అడిగిపోదమ్మా నెక్స్ట్ అమ్మా బాగున్నావా? ఏమి ఎవరు ఇల్లు మళ్ళా పిల్లలంతా బాగున్నారా? ఎవరు మీది? వీడికి చేరుకున్నావు? బిడ్డనా? బిడ్డ నీడు ఇచ్చినావు. ఏం చేస్తారు మీ ఆయన? కార్పెంటర్ పనా? మీ ఆయన ఏం చేస్తున్నాడు? వ్యాపారమేనా? ఎక్కువ శాతం వ్యాపారమేనా? వ్యాపారమే. మళ్ళీ అన్ని ఉన్నాయా ఇక్కడ? సపోటా ఇంకేం వ్యాపారం చేస్తారు? సపోటా ఇంకా మామూలుగా ఎన్ని ఎకరాలు తీసుకుంటారు మీరు? ఉంటాయి సార్, ఒకే తోటనే, ఒక తోట కాదు కదా, 4-5 తోటలు తీసుకుంటారు. రేటు మట్టి ఈ ల్యాండ్ నుంచి వస్తున్నాయి ఇప్పుడు. ఏమ్మా బాగున్నారంతా? మీకు నీళ్ళు గీళ్ళని బాగా వస్తున్నాయా? నేను వస్తున్నాను, బాగా రాలేదా ఈరోజా? నేనే ఎమ్మెల్యేని కాదు కదమ్మా నీటికి వచ్చేదానికి. వద్దే ఆ మాటలు చెప్పండి. ఇదే మీతో అందరికి వచ్చిండేది. వాళ్ళు వచ్చినా వాళ్ళని గెలిపిస్తాప మా వీళ్ళు అంటారు, వీళ్ళు వచ్చినా గెలుస్తారు. నాకు అవన్నీ చెప్పండి. ఇన్ని రోజులు ఎవరు చేసిండేది? మళ్ళా చూసినా అంటావు, మళ్ళా నువ్వే తిరిగి మా నాయన పేరు నువ్వే చెప్తే అన్ని నువ్వే చెప్తుంది. దుబ్బేసినారు మీరు కూడా.